రుద్రం 3 రుద్రం 3 హైపర్సానిక్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ ని ఇప్పుడు సుఖోయ్ యుద్ధ విమానాలకి అనుసంధానిస్తూ ఒక అద్భుతంగా ఇప్పుడు దాన్ని అమలు పరచబోతున్నారు. సో సీడ్ అంటారు కదా, సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ అని. సో శత్రు దేశాల స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మొత్తానికి సప్రెస్ చేయడానికి ఇప్పుడు ఇది ఒక మైలురాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అని చెప్తూ ఉన్నారు ఎక్స్పర్ట్స్. సో ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ అంటే ఏంటి ఫస్ట్? అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ ఏముంటాయి? వాళ్ళకి రెడార్స్ ఉంటాయి, తర్వాత యాంటీ ఎయిర్ బ్యాటరీస్ ఉంటాయి, రైట్? దాని సర్వీలెన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ లేయర్స్ లో ఉంటాయి. వాటిని సప్రెషన్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అవి సప్రెస్ చేయడం అంటే ఏంటి? వాళ్ళ రెడార్స్ కానీ, వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్, మిజైల్స్ కానీ, వీటిని టేక్ డౌన్ చేయడం. సో ఈ రుద్రం 3 అన్నది అఫ్ కోర్స్ ఇదివరకు రుద్రం 1, రుద్రం 2 ఉండేవి. ఇప్పుడు రుద్రం 3 అన్నది 550 నుంచి 600 కిలోమీటర్ దాకా కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అంటే సుఖోయ్లో దాన్ని అనుసంధానం చేసి తీసుకువెళ్తాము. అక్కడి నుంచి భూమి మీద ఉన్నటువంటి రెడార్లను, వాళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ ని, కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ని కొట్టగలదు. కొడితే అవి ఏమి బతకవు, సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే దీని వార్ హెడ్ అంత పటిష్టమైనటువంటి వార్ హెడ్. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే కైనటిక్ ఫోర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాక్ 5 కంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ లిటరల్గా హైపర్సానిక్ స్పీడ్లో వెళ్తుంది. మ్యాక్ 5 కంటే అబవ్ ఉన్నంత హైపర్సానిక్, మ్యాక్ 5 కంటే తక్కువ ఉన్నది సూపర్ సానిక్, మ్యాక్ 1 కంటే తక్కువ ఉంటే సబ్ సానిక్. సో మ్యాక్ అన్నది మనకు తెలుసు కదా, అది స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే తక్కువ ఉంటే సబ్ సానిక్, స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే ఎక్కువ ఉంటే సూపర్ సానిక్. అదే 5 రెట్లు సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్ లో వెళ్తే కనుక దాన్ని హైపర్సానిక్ అంటారు. సో ఇది హైపర్సానిక్ స్పీడ్ లో వెళ్ళగలదు. హైపర్సానిక్ స్పీడ్ లో వెళ్తే కనుక వాళ్ళ రెడార్లు కనుక్కోలేవు. వాళ్ళు కనుక్కునేసరికే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది. అంతే. ఇంత హైపర్సానిక్ స్పీడ్ లో వెళ్తుంది అంటే 500 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది దానికి? బహుశా మహా అంటే ఒక 5-6 క్షణాలు పడుతుంది. 5 to 10 సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. 5 to 10 సెకండ్స్ లో వెళ్తే కనుక వాడు రెడార్ ఎప్పుడు పసిగట్టాలి, కౌంటర్ మెషర్స్ ఎప్పుడు వాళ్ళు దాన్ని మిజైల్ పంపించాలి, దీని ట్రెజెక్టరీని వాళ్ళు మ్యాథమెటికలీ క్యాల్కులేట్ చేసి దాన్ని కౌంటర్ మెజర్ పెట్టాలి, ఎక్కడ సాధ్యం అవుతుంది అది? కాబట్టి ఇది షూర్ కిల్ షాట్ ఇది రుద్రం 3 అన్నది. దీని డిస్టెన్స్ ఇప్పుడు 550 to 600 కిలోమీటర్స్ అంటున్నారు. కానీ ఎప్పుడు కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వము, డిఆర్డిఓ, మన సైన్యము వాళ్ళు ఏదైనా ఒక నంబర్ ఇచ్చారంటే చాలా క్లాసిఫైడ్ నంబర్ ఉంటుంది. చాలా మటుకు వాళ్ళు చెప్పరు బయట. బహుశా ఇది ఈవెన్ మచ్ బియాండ్ 600 కిలోమీటర్స్ ఉంటుంది. మేబీ 700-750 కిలోమీటర్స్, మనకు తెలియదు, చెప్పరు, ప్రభుత్వం చెప్పదు. కానీ వాళ్ళు చెప్పిన అంచనా వేసుకుందాం 550 to 600 కిలోమీటర్స్ అంటే కంప్లీట్ వాళ్ళ సింధ్ నుంచి బలూచిస్తాన్, ఈస్ట్ బలూచిస్తాన్, అలాగే మనకు పంజాబ్, తర్వాత మనకు పిఓజేకే, గిల్గిట్ బాల్టిస్తాన్, ఈ ప్రాంతం ఎక్కడా కూడాను వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఏది కూడా బతకదు. అంత పటిష్టమైనటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ అస్త్రాన్ని మనం ఇంటగ్రేట్ చేసుకున్నాం సుఖాయ్ తోటి. మన దగ్గర ఉన్నటువంటి హెవీయెస్ట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సుఖాయ్. మనకు తేజస్ చాలా చిన్నది, లైట్ ఎయిర్ క్రాఫ్ట్, అది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఎల్సీఏ అది. తర్వాత మనకి ఈవెన్ రఫాల్స్ కూడా సుఖాయ్ కంటే తక్కువ వెయిట్ ఉన్నటువంటివి అవి. సుఖాయ్ ఎందుకంటే హెవీయెస్ట్, దాంట్లో అనుసంధానం చేశాం. మనకు రఫాల్తో వచ్చిన ప్రాబ్లం ఇదే కదా, కొత్త మా అస్త్రాలు తీసుకొస్తున్నప్పుడు దాన్ని అనుసంధానం చేయాలంటే ప్రతిసారి డసాల్ట్కి వెళ్తున్నాం. ఈ 114 ఎయిర్ క్రాఫ్ట్స్ కొత్త ఆర్డర్ ఈ రోజు దాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదంటే దీనికోసం రిలీజ్ అవ్వట్లేదు. మనం అది అడుగుతున్నాం. రేపటి రోజు మేము ఇంకా చాలా కొత్త మిసైల్స్ తీసుకొస్తాం. వాటి యొక్క దాని ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో, దాన్ని అనుసంధానం చేయడం ఏదైతే ఉందో అది మా చేతిలో ఉండాలి. కానీ ప్రతిసారి మీరు వచ్చి దాన్ని మనకు సోర్స్ కోడ్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేసి చేసే ఆ పరిస్థితి మాకు సరిపోదు అని చెప్పి మేము చెప్తున్నాం. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకని ఈ డిలేస్ అవుతున్నాయి. లేకపోతే ఈ పాటికి 114 రఫాల్స్ ఎప్పుడో ఆర్డర్ ఇచ్చి ఉండేవాడు. కానీ సుఖాయ్ మన అధీనంలో ఉంది కాబట్టి మొత్తం లైసెన్స్ తో మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు సుఖాయ్లో అనుసంధానం చేయగలిగాం. సో అందుకని ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక కౌంటర్ మెషర్. పాకిస్తాన్ దీని నుంచి అసలు తట్టుకునే సమస్య లేదు. అటాక్ అయిందంటే కనుక ఏవీ బతకవు. ఆఫ్టర్ ఆల్ ఒక షహీద్ 136 డ్రోన్ థర్డ్ రెడార్ని కొట్టేసింది మనకు గల్ఫ్ లో, ఖతార్ లో, ఇతరత్ర ప్రాంతాల్లో. ఒక $500 మిలియన్ ఖరీదు చేసేటువంటి థర్డ్ని వాళ్ళు ఒక షహీద్ డ్రోన్ కొట్టగలిగిందంటే రుద్రం 3 ఎంత డివాస్టేషన్ తీసుకొస్తుందో అర్థం చేసుకోవచ్చు. నార్మల్ బంకర్స్ కూడా మొత్తం బ్లాస్ట్ చేయగలరు.
మనం 10 అంతస్తు లోపల తవ్వుకున్నారంటే మనం 10 అంతస్తు వరకు వెళ్ళి కొట్టవలసిన అవసరం లేదు మనకి. పైన 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కొట్టామంటే కానీ కింద నుంచి ఎవడు రాలేడు, అయిపోయింది, సీల్ అయిపోయింది, స్టోరీ అయిపోయింది. కాబట్టి అంతటి కెపాసిటీ దీనికి రుద్రం 3కి ఉన్నది. అది సక్సెస్ఫుల్ గా దీన్ని టెస్ట్ చేసి దీన్ని అనుసంధానం చేసినందుకు డిఆర్డిఓకి, హెచ్ఏఎల్ కి, తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి, వీళ్ళందరినీ కూడా మన అభినందన తెలుపుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.